నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి సిఎండి చొరవతో వినూత్నంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. ప్రముఖ జాతీయ సంస్థల విభాగాల ఉన్నతాధికారులతో సందేశాలు. విజయవంతంగా జరిగిన బెల్లంపల్లి సత్తుపల్లి మెగా జాబ్ మేళా కార్యక్రమాలు. 7,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు. సింగరేణి నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు. ఓపెన్ కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్ విభాగంలో మహిళా కార్మికులు పనితీరు చూసి మెచ్చుకున్న డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. నీతి నిజాయితీలతో పనిచేస్తామని ప్రతిజ్ఞా స్వీకారాలు. అవినీతి అక్రమాలను అరికట్టడం మరియు అక్రమార్కులను దండించడం కోసం విజిలెన్స్ శాఖ సమర్థంగా తన విధులను నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. విజిలెన్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం ప్రతి ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విజిలెన్స్ వారోత్సవాలను వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఎన్నో సంవత్సరాలుగా విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వారోత్సవాలను పూర్తిగా వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. గతంలో ఈ కార్యక్రమాలకు కేవలం సింగరేణి సంస్థకు చెందిన ఉన్నతాధికారులు లేదా ఏరియా జనరల్ మేనేజర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని సందేశాలు ఇస్తుండేవారు. కానీ విజిలెన్స్ అసలు అర్థం ఏమిటి? విజిలెన్స్ స్ఫూర్తి ఏ విధంగా ఉండాలి? అసలు పొరపాట్లు జరగకుండా చూస్తే విజిలెన్స్ ఆవశ్యకత ఉంటుందా? మరి పొరపాట్లు, అక్రమాలు, అవినీతి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన వివిధ రంగాల్లో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులను ఆహ్వానించి వారితో వరుసగా 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం జరిగింది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. సంస్థ డైరెక్టర్లు, కార్పొరేటుకు చెందిన వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు మరియు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో విలువైనవి. అపూర్వమైన రీతిలో నిర్వహించిన ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలపైన ఈ ప్రత్యేక వార్తను మీకు సమర్పిస్తున్నాం. అక్టోబర్ 29వ తేదీన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు ముఖ్య అతిథిగా సింగరేణి ప్రాణదాత, సింగరేణి సంస్థను నష్టాల కడెల నుంచి ఒడ్డుకు చేర్చిన సమర్థ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఏపీవీఎన్ శర్మ హాజరయ్యారు. శ్రీ ఏపీవీఎన్ శర్మ సంస్థ నుంచి వీడ్కోలు తీసుకున్న 24 సంవత్సరాల తర్వాత తిరిగి సింగరేణి భవన్కు ఈ కార్యక్రమం కోసం విచ్చేయడం ఇదే ప్రథమం. కనుక అధికారులు, ఉద్యోగులు, వివిధ ప్రాంతాల నుంచి జనరల్ మేనేజర్లు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏపీవీఎన్ శర్మ మాట్లాడుతూ ప్రతి పనిలో, ప్రక్రియలో పారదర్శకత ఉంటే విజిలెన్స్ అవసరం అంతగా ఉండదన్నారు. లోపభూయిష్టంగా వ్యవస్థలు ఉన్నప్పుడు అక్రమాలకు, అవినీతికి ఆస్కారం ఉంటుందన్నారు. తాను పనిచేసిన కాలంలో తీసుకువచ్చిన కొన్ని సంస్కరణల గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు 1998 ప్రాంతంలో మూసివేతకు చేరువగా వెళ్లిన సింగరేణి సంస్థకు ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప అధికారి శ్రీ ఏపీవీఎన్ శర్మ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి సంస్థ చేపడుతున్న పలు వ్యాపార విస్తరణ చర్యల్ని వివరించారు. ఇప్పటికే సింగరేణి సంస్థ మనం జీవీసీ గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్కే అంకితం కాకుండా ఇప్పటికే మనము నైని కోల్ బ్లాక్ తీసుకొని దాన్ని విజయవంతంగా అక్కడ మనము నడిపించేలా చేశాము. సో మనము తెలంగాణ నుంచి ఒరిస్సాలో అడుగుపెట్టాము. తర్వాత మనము రాజస్థాన్ సంబంధించి వాళ్ళకు 800 మెగావాట్ థర్మల్ ప్లాంట్లు నిర్మించడము, అలాగే అక్కడ ఒక 15 మెగావాట్ల సోలార్ను ఏర్పాటు చేయడము, అలాగే 2 నెలలు 3 నెలల కిందట
మనకి కర్ణాటకలో కాపర్ అండ్ గోల్డ్ బ్లాక్ కూడా మనకు ఒకటి ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వచ్చింది సార్. దాంతోపాటు మొన్న వచ్చిన 6th బ్రాంచ్ ఆఫ్ ది మైన్స్ యాక్షన్లో దాదాపుగా 11 మైన్స్లో పాల్గొని ఒక 4-5 స్టేట్లలో, ఈ 4 స్టేట్లే కాకుండా ఇంకో 4-5 స్టేట్లో మొత్తం సింగరేణిని దేశంలో ఒక 10 రాష్ట్రాల్లో వ్యాపించేలాగా చేయడానికి సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి అది చేస్తున్నాము. ఆ తర్వాత సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కూడా ఇంకో సంస్థని, ఒక 2 సంస్థలు ఏర్పాటు చేసి వాటిని కూడా ఫర్దర్ కూడా లిస్టెడ్ కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం కూడా ఉంది. దీనిపై ఏపీవీఎన్ శర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. Singareni and all Singarenians, all success at all times, good health, Godspeed, and may you all do well in life and be assets to society. Singareni is always part of my life. Thank you very much for this great opportunity. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు, శ్రీ గౌతమ్ పొట్రు, శ్రీ తిరుమలరావు ఇంకా ఇతర అధికారులు పాల్గొని శ్రీ ఏపీవీఎన్ శర్మతో తమ అనుభవాలు పంచుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సమావేశానికి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శిఖా గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీమతి శిఖా గోయల్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కేవలం ఉద్యోగ జీవితంలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా నీతి నిజాయితీలతో పనిచేయాలన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు. శ్రీ శ్రీధరన్ అనే ఐఏఎస్ అధికారి ఎంతో నీతి నిజాయితీతో పనిచేయటం వల్లనే ఢిల్లీ మెట్రో రైల్ సకాలంలో అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం సాధ్యపడిందన్నారు. సహకార రంగంలో పారదర్శకత, నైతిక విలువలతో శ్రీ అమూల్ సంస్థ విజయవంతంగా ముందుకు పోవడానికి దాని నిర్మాతలే ప్రధాన కారణమన్నారు. ఇలా ఎందరో వ్యక్తులు నిజాయితీతో సేవలందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలా అన్నారు. Vigilance is something which is a protection for everyone. అక్టోబర్ 31వ తేదీన విజిలెన్స్ అవగాహన వారోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ హాజరయ్యారు. పోలీసు శాఖలో ఒక సంచలనంగా ఉన్న శ్రీ విసి సజ్జనార్ సింగరేణి సంస్థలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేయడంతో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థలో మౌలిక మార్పులు అవసరమన్నారు. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయి కాబట్టి వ్యవస్థలను పటిష్టపరిచి మంచి అలవాట్లు, పద్ధతులు అమల్లోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. మనకి ఏమవుతుంది, మళ్ళీ నేను ఇది రాస్తే ఎట్లా ఉంటుంది, లేదంటే జస్ట్ సంతకం పెట్టి పంపడం జరుగుతుంది. అట్లా కాకుండా మనము చేయాలి, పని చేయాలి. మనం తప్పు జరగకుండా చేయాల్సింది అది మెయిన్. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆల్సో షుడ్ నాట్ ఓన్లీ ట్రై టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ద పీపుల్, యూ షుడ్ ఎన్షూర్ దట్ దేర్ ఆర్ నో మిస్టేక్స్ కమిటెడ్. మిస్టేక్స్ కాకుండా ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ను బిల్డ్ చేస్తేనే ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్స్ అంటే మనము చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఇది మనం చేస్తూ వచ్చాను. అప్పుడే మనం సక్సెస్ఫుల్ అయినట్లే. లేదంటే అదే రోజు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ కమిషనర్ జిఎస్టి రంగారెడ్డి కమిషనరేట్ శ్రీ జి శ్రీనివాసరావు తమ సందేశమిస్తూ నేటి ఆధునిక పరిస్థితుల్లో విజిలెన్స్ శాఖ అంటే శిక్షించే వ్యవస్థగా కాకుండా సంస్కరించే శాఖగా రూపుదిద్దుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి చేయాల్సిన ప్రతి కార్యకలాపాన్ని స్థిరంగా మరియు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఎలా నిర్వహించాలో తెలిపే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలని, వాటిని అమలు జరపాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. Swiftness in vigilance action is most important. It should be swift. People should know that he made a mistake, he was punished. It should be commensurate also. As leaders, we should put in standard operating procedures. As leaders, we should put in, for every situation there should be a SOP. With
with a little exposure to other countries and how they work, I realized that creation of SOPs is very good for creating a work culture of integrity. 1వ తేదీ జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ సంస్థ ఎన్ఎండిసి మరియు ఎన్ఎండిసి స్టీల్ చైర్మన్ మరియు ఎండి శ్రీ అమితాబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షపాత రహితంగా సేవలు అందించే వ్యక్తుల వల్ల సంస్థల పని సంస్కృతి మెరుగుపడుతుందన్నారు. అలాంటి సమగ్రత కలిగిన వారు పెద్ద సంఖ్యలో ఉంటే జాతి నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అదే సమయంలో పరిస్థితి ఫలితాలను అంచనా వేసి కొన్ని సందర్భాల్లో మంచి విచక్షణతో సత్వర నిర్ణయాలు తీసుకునే నాయకత్వాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు ఎంతో అవసరం అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల కన్నా నైతిక విలువలు గొప్పవన్నారు. or misleading, and when these people are fine, if there is everybody is human, nobody is God, and if there is a digression from the standard set, you are penalized severely. అదే రోజు మరొక సెషన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ శ్రీ రాజ్గోపాల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాలలో తగిన నిర్ణయాలను సమయానికి తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. One of the best ways of preventive vigilance is to be with your team. Not rely on hierarchy. If I know personally you, difficult that something wrong will happen. I know you only officially, maybe something can go wrong. అదే రోజు సాయంత్రం జరిగిన అవగాహన కార్యక్రమంలో త్రిపుర రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సింగరేణి సంస్థ మాజీ డైరెక్టర్ పర్సనల్ శ్రీ జిఎస్జి అయ్యంగార్ మాట్లాడుతూ సంస్థ అవసరాలకు కొనుగోలు చేసే ప్రతి వస్తువు విషయంలో పారదర్శక పద్ధతి అవలంబిస్తే అవినీతిని కట్టడి చేయవచ్చన్నారు. ఈ పద్ధతిని ప్రతి సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. తన వృత్తి జీవితంలో సింగరేణి సంస్థలో ఎదురైన పలు సవాళ్లను వాటిని తాను ఎదుర్కొన్న తీరును వివరించారు. ఏదైనా ప్రొక్యూర్ చేయొచ్చండి, ఏదైనా చేయకపోవచ్చండి, కానీ చెయ్యాలి అంటే ఫైల్ క్లియర్ గా ఉండాలి, లేకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. షార్ట్ రన్ లో ఇబ్బందులు పడినా సరే లాంగ్ రన్ లో కాస్తాను సేఫ్ గా ఉండాలి అంటే. మొత్తం మీద విజిలెన్స్ వారోత్సవాలు ఈ విధంగా వినూత్నంగా నిర్వహించడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు తమ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున సహకరిస్తోంది. ఇటీవల 2 ప్రాంతాల్లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమాల్లో 7,000 మందికి పైగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందారు. ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా జాబ్ మేళా కార్యక్రమాల్లో సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. అక్టోబర్ 26వ తేదీన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సత్తుపల్లిలో నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి, ఖమ్మం ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డి, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఏఎన్ఎం టి తిరుమలరావు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలం రాజు సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14,318 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన 72 కంపెనీల వారు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం కోసం తమ స్టాల్స్ను ఏర్పాటు చేసి ఆసక్తి గల నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూ చేసి 4,611 మందికి ఉద్యోగాలను కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు ఉద్యోగ నియామక పత్రాలను సభా వేదిక నుంచి అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ, ఒక చక్కని కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు.
ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ భట్టి విక్రమార్క మల్లుకు ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం చక్కని ఏర్పాట్లను అందించారని, అందుకు తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం ఇక్కడ హైదరాబాద్ నుంచి సుమారు 76 కంపెనీలను రప్పించి ఉద్యోగావకాశాలు కల్పించడంలో సహకరించిన సింగరేణి యాజమాన్యానికి ఆమె అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లను సింగరేణి సంస్థ సమకూర్చింది. ఇక్కడ చేసిన ఏర్పాట్లపైన నిరుద్యోగ యువత తమ హర్షం ప్రకటించారు. హైదరాబాద్కు వెళ్లి ఉద్యోగం కోసం అన్వేషించకుండా తమ వద్దకే కంపెనీలు రావడం, ఉద్యోగాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తమ ధన్యవాదాలను తెలియజేశారు. అక్టోబర్ 26వ తేదీన బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏఎంసీ గ్రౌండ్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఇంకా ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ నుంచి సుమారు 70 ప్రైవేటు కంపెనీల వారు ఈ మెగా జాబ్ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేసి ఆసక్తి గల నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. బెల్లంపల్లి తదితర ప్రాంతాల నుంచి సుమారు 8,000 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 4,812 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన ప్రైవేటు కంపెనీల వారు 2,800 మంది యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా మొత్తం మీద 1,200 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అదే రోజు అందజేయడం జరిగింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను వేదికపైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, ఇంకా ఇతర అధికారులు అందజేశారు. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమ నిర్వహణకు సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక్కడ చేసిన ఏర్పాట్లపైన ప్రజాప్రతినిధులు మరియు నిరుద్యోగులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ ఇటువంటి సామాజిక బాధ్యత కార్యక్రమానికి సహకరించడం పట్ల బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తమ అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు గనుల్లో కూడా పనిచేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్ విభాగంలో సేవలందించడం విశేషం. బెల్లంపల్లి ఏరియాలో బ్లాస్టింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళల పనితీరును స్వయంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వీక్షించారు. వారి కృషిని అభినందించారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు ఇప్పుడు పురుష ఉద్యోగులతో సమానంగా పలు విభాగాల్లో బాధ్యతలు స్వీకరించి సమర్థంగా పనిచేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్ అనేది అత్యంత కీలకమైన శాఖ. బ్లాస్టింగ్ కోసం రంగం సిద్ధం చేయడంలో ఇక్కడ మహిళా కార్మికులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మహిళా ఉద్యోగులు బ్లాస్టింగ్ విభాగంలో సమర్థంగా పనిచేయడాన్ని చూసి తన అభినందనలు తెలియజేశారు. బ్లాస్టింగ్ పనులు ఎలా చేస్తున్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాన్ని ఆయన స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. తాము చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నామని, ఇటువంటి బాధ్యతలు మరిన్ని చేయడానికి మహిళా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని వారు వివరించారు. ఒక మంచి అవకాశాన్ని తమకు అందజేసిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు వారు ఈ సందర్భంగా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఓపెన్ కాస్ట్ గని పనితీరుపై కూడా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డితోనూ సంబంధిత అధికారులతోనూ సమీక్షించారు. లక్ష్యాల మేర ఉత్పత్తి సాధించాలని, బొగ్గు రవాణా జరపాలని ఆయన సూచించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో నిర్వహించారు. సంస్థ డైరెక్టర్లు పలు ఏరియాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని తమ సందేశం ఇచ్చారు. అన్ని ఏరియాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలను సంక్షిప్తంగా సమర్పిస్తున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సూచనలతో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో, గనుల్లో, డిపార్ట్మెంట్లలో, అలాగే విద్యా సంస్థల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 27వ తేదీన ఈ అవగాహన కార్యక్రమాలను అన్ని ఏరియాల్లో ప్రారంభించారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్ E&M విజిలెన్స్ శ్రీ కె ప్రసాదరావు అధ్యక్షతన ఒక కార్యక్రమాన్ని నిర్వహించగా, దీనిలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ,
విశిష్ట అతిథిగా డైరెక్టర్ ఏఎన్ఎం ఎం తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ విజిలెన్స్ మన అందరి ఉమ్మడి బాధ్యత అనే నినాదంతో ఈ ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, దీనిలో అందరూ పాల్గొనాలని కోరారు. సింగరేణి సంస్థలో అందరూ నిబద్ధతతో నిజాయితీతో పనిచేయడం ద్వారా సంస్థకు ఉజ్వల భవిష్యత్తును అందించిన వారవుతారని వారు పేర్కొన్నారు. అవినీతి అక్రమాలు ఏ రూపంలో ఉన్నా, ఎవరు చేస్తున్నా ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అంతకుముందు విజిలెన్స్ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా పర్యటనలో ఉన్న డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు జిఎం కార్యాలయంలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిటిగా ముందున్న సింగరేణి సంస్థ అవినీతిని ఎదుర్కోవడంలో కూడా అగ్రభాగంలో నిలుస్తోందన్నారు. అవినీతి ఏ రంగంలో ఉన్నా అది అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీగా ఉండాలని, అవినీతి అక్రమాలు ఏ రూపంలో ఉన్నా వాటిని విజిలెన్స్ శాఖ దృష్టికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం ఎం విజయభాస్కర్ రెడ్డి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి విజిలెన్స్ ప్రతిజ్ఞను స్వీకరించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న విజిలెన్స్ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తాము నిజాయితీగా ఉండటమే కాక తమ చుట్టూ ఏవైనా అవినీతి అక్రమాలు జరుగుతుంటే వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విజిలెన్స్ అనేది ఒక సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి అవినీతి ఒక పెద్ద అవరోధమని, దీన్ని ఎదుర్కోవడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కార్యాలయంలోని ఉద్యోగులు, అధికారులు కలిసి పౌరుల సత్యనిష్ట ప్రతిజ్ఞను స్వీకరించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, జిఎం ఈఎండ్ఎం శ్రీ విశ్వనాథరాజు, జిఎం సివిల్ శ్రీ వెంకటేశ్వర్లు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. అలాగే అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల సారథ్యంలో విజిలెన్స్ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అవినీతిని అడ్డుకుంటామని, అవినీతి కార్యక్రమాలు ఏవి తమ దృష్టికి వచ్చినా విజిలెన్స్ శాఖకు తెలియజేస్తామని ఈ సందర్భంగా ఉద్యోగులు పేర్కొన్నారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలు సంక్షిప్తంగా. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.